హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్ లో మనం అన్ఆర్డర్ లిస్ట్ ఎట్లా డిస్ప్లే చేయాలి ఆ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ యూఎల్ ట్యాగ్. సో యూఎల్ ట్యాగ్ ఓపెన్ అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి యూఎల్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు ఏదైనా పర్టికులర్ కంటెంట్ డిస్ప్లే చేయాలంటే సింపుల్ గా మనం ఎల్ఐ ట్యాగ్ యూజ్ చేయాలి. దాని తర్వాత మనం ఏదైనా రాసేసేయాలి. రాసేసిన తర్వాత ఎల్ఐ ట్యాగ్ ఇక్కడ మనం క్లోజ్ చేయాలి. మల్టిపుల్ మనకు లిస్ట్ ఐటమ్స్ డిస్ప్లే చేయాలంటే సింపుల్ గా మనం మల్టిపుల్ లిస్ట్ ఐటమ్స్ ఎల్ఐ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ మధ్యలో మనం కంటెంట్ చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ కంటెంట్ నేను చేంజ్ చేస్తున్నా, మొబైల్ బదులు ఇక్కడ ల్యాప్టాప్ రాస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ కూడా చేంజ్ చేసి ఏదైనా ట్యాబ్ యాడ్ చేసేస్తాను. ఓకే, సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఆల్రెడీ ఫైల్ సేవ్ చేసిన అన్ఆర్డర్ లిస్ట్ ఈ పర్టికులర్ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ చేస్తున్నా. నేను సింపుల్ గా చెక్ చేయండి. ఇక్కడ మొబైల్, ఓకే, ల్యాప్టాప్ ట్యాబ్ ఈ పర్టికులర్ డిస్ప్లే అవుతుంది. సో మనం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం ఆర్డర్ లిస్ట్ కవర్ చేసినాం. సో ఆర్డర్ లిస్ట్ ఎట్లా వస్తుంది మనకు 1 2 3 వస్తుంది. అన్ఆర్డర్ లో నంబర్స్ మనకు రావు, సీక్వెన్స్ రావు మనకు. ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ ఏదైనా పర్టికులర్ సింబల్స్ వస్తుంది. ఓకే, సో బై డిఫాల్ట్ గా మనకు కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఓకే, లైక్ మనం స్క్వేర్ యూజ్ చేయొచ్చు, సర్కిల్ యూజ్ చేయొచ్చు. బై డిఫాల్ట్ గా ఇట్లాంటి బుల్లెట్ పాయింట్స్ వస్తాయి. కానీ మనకు ఓన్ పర్టికులర్ సింబల్స్, మనం ఒక ఓన్ పర్టికులర్ ఐకాన్స్ మనకు ఇక్కడ డిస్ప్లే చేయాలంటే మనం సిఎస్ఎస్ యూజ్ చేయాలి. ఓకే, సో మనం సిఎస్ఎస్ కవర్ చేస్తాం కదా, అప్పుడు మనం ఇట్లాంటి ఐకాన్స్ కూడా డౌన్లోడ్ చేసి అప్లై చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నేను కొన్ని ఇక్కడ టైప్ చేంజ్ చేస్తున్నా. బై డిఫాల్ట్ HTML ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ సర్కిల్ రాస్తున్నా. సో సర్కిల్ రెండు ఇప్పుడు రాసిన తర్వాత సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ సర్కిల్ వచ్చేస్తుంది. ఓకే, సిమిలర్ గా నేను ఇంకొకటి హెచ్ఆర్ ట్యాగ్ యాడ్ చేసి ఇక్కడ టైప్ చేంజ్ చేస్తున్నా. టైప్ ఈక్వల్స్ టు స్క్వేర్ రాస్తున్నాను. స్క్వేర్ రాసిన సేవ్ చేస్తున్నా. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి స్క్వేర్ మనకు ఇట్లాంటి సింబల్స్ వచ్చేసింది. సో ఇట్లాంటి మనం ఏదైనా సింబల్స్ మనకు డిస్ప్లే చేయాలంటే మనం అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేయాలి. అండ్ సీక్వెన్స్ లో నంబర్ ఫార్మాట్ మనకు డిస్ప్లే చేయాలంటే మనం ఆర్డర్ లిస్ట్ యూజ్ చేయాలి. ఓకే, సో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.